బట్టి దేవుడు గొప్ప అవకాశం నాకు ఇచ్చాడు. బట్టి దేవుడికి మరోసారి కృతజ్ఞతనే ఉన్నాను. వాక్యంలోకి వెళ్ళిపోయే ముందు చిన్న ప్రార్థన. మహాగణుడ పరిశుద్ధుడా ప్రభువా, నేను నీ కృపను బట్టి ప్రభువా, నీ దయా సంఘాలను బట్టి ప్రభు మేందరం నీ ఇంట్లో మేందరం కూడుకుని నీ నాపం ఏకీపించి ప్రార్థిస్తున్నాను ప్రభు. నేను అసలు నీ కొందరు వాటి కోసం వెళ్ళిపోయి మా ప్రార్థన మీ అందరూ మీరు మాట్లాడిన దేవా నీకు అన్నాడు. దేహం చోళం గ్రహించి ఆత్మ కలిగించిన దేవా నీకు అన్నాడు. ఎవరికి నిద్ర మధ్య పరదాశ లేకుండా ప్రభు నేను ఈ మాటల మీద బాగా అందరికి తెలిసిన దేవా నీకు అన్నాడు ప్రభావ. మీ అందరితో నిర్వహించిన దేవానికి ఉన్నాను. పని వాళ్ళ వాడిని ప్రభు నేను నిలబెట్టి వాడుకుని బట్టి నీకున్నాను. నా వచ్చి మీకు గోలా వాడుకుని దేవానికి ఉన్నాను. ఈసారి నీకు కొందరిని కాదు వేసుకున్నాను. అది వేసుకున్నాను అరగంట దేవుని మాటలు విందాం. అరగంట ఎదురు చూడకుండా దేవుని మాటలు విని ఈరోజు మనం ఏ మాసంలో ఉన్నాం? క్రిస్మస్ మాసంలో, ఆనంద మాసంలో మనం బయటికి వినపడతలేదు. వినపడుతుందా? వార్తలు రాబోయే ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను. మొదటి క్రిస్మస్ అంటే ఏంటి? మనందరం జరుపుకుంటున్నాం కదా ఇప్పుడు. మొదటిగా క్రిస్మస్ అంటే ఏంటి? ఎవరికి తెలిసినట్లయితే చెప్పండి. కొంచెం గుర్తింపు అనేది క్రిస్మస్ అంటే మనం దాన్ని డివైడ్ చేసుకుంటాం. క్రిస్మస్ అంటే CHRISTMES అని స్పెల్లింగ్ కదా. CHRIST కృష్ణ ఒక మస్ని ఒక తీసుకుంటాం. క్రిస్ట్ అనేది హెబ్రూ భాష నుంచి వచ్చింది. క్రిస్ట్ అనే వర్డ్ హెబ్రూ భాష నుంచి వచ్చింది. ఈ మస్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే లాటిన్ భాష నుంచి వచ్చింది. క్రిస్ట్ అంటే ఏంటి? క్రైస్ట్ అంటే ఏంటి? క్రీస్తు. క్రైస్ట్ అంటే క్రీస్తు. మస్ అనే దానికి మీనింగ్ ఏంటంటే ఆరాధించడం. క్రైస్ట్ అంటే ఏంటి? క్రీస్తు. మస్ అంటే ఆరాధించడం, క్రీస్తుని ఆరాధించడం. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించడం. అలాగే డిసెంబర్ 25న యేసుప్రభు గారు జన్మించారా? 25వ తారీఖున యేసుప్రభు గారు జన్మించారు. జన్మించే వారిని చేతి ఎంతమంది చెప్తారు? జన్మించాడని చేతి ఎంతమంది చెప్తారు పైకి? జన్మించలేదని ఎంతమంది చెప్తున్నారు పైకి? తెలియదు. అది ఎవరికి తెలియదు. కానీ మన పూర్వకాలం గ్రీకు క్యాలెండర్, యూదుల క్యాలెండర్ ప్రకారం చూస్తే వారు యేసుప్రభు పుట్టిన ఆ డేట్ ని గుర్తించలేరు. కానీ నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 లోపు పుట్టాడని మన క్యాలెండర్ ప్రకారం చూస్తే ఈ డిసెంబర్ 25 తారీఖున వచ్చింది. అంతేగాని 25 తారీఖున క్రీస్తు పుట్టాడని ఎవరు చెప్పమాలి. చెప్తే వాళ్ళు అవుతారు కూడా, 20 తారీఖున పుట్టాడని. అదే దేవుడు పుట్టాడు. డేట్ తెలియదు. బైబిల్లో కూడా ఇక్కడ డేట్ లిఖించలేదు. ఎందుకనంటే ఎవరికి తెలియదు. అప్పుడు ఉన్న యూదులు తెలిసిన వాళ్ళకి, జ్ఞానులు తెలిసిన వాళ్ళు, కానీ ఇప్పుడున్న మనకు తెలియదు. అలాగే మరొక క్వశ్చన్, మనం క్రిస్మస్ స్టార్ ఉంది కదా, మన రోడ్ సైడ్ క్రిస్మస్ స్టార్ ఉంది కదా, మనం దాన్ని ఎందుకు పెడతాం? క్రిస్మస్ స్టార్ అనేది మనం ఎందుకు పెడతాం? మన రోడ్ సైడ్ పెట్టే చాలా మంది చర్చలు ఇంటికి కూడా పెడతాం. ఎందుకని పెడతాం అంటే బైబిల్లో ఒక మాట చూపిస్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చూద్దాం. చదివినట్లయితే చాలండి.